మొత్తం 5 యూరోపియన్ దేశాలు వచ్చాయని చెప్పుకున్నాం. మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్ దేశం పోర్చుగీస్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు, ఫైనల్గా భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. ఇలా వచ్చారు అని చెప్పుకున్నాం. 5 యూరోపియన్ దేశాలు భారతదేశానికి వచ్చాయి అని చెప్పుకున్నాం. ఈ 5 యూరోపియన్ దేశాలలో ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి దేశాలు రెండేనండి. బ్రిటన్ ఒకటి, ఫ్రెంచ్ ఒకటి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి. ఈ రెండు బలమైనటువంటి వర్తక సంఘాలు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటివి రెండు బలమైన వర్తక సంఘాలు. ఈ రెండింటి మధ్య ఆధిపత్య పోరు జరిగిద్ది. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య ఆధిపత్య పోరు జరిగిద్ది. ఈ ఆధిపత్య పోరులో బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళను ఓడించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళను ఓడించడం జరిగింది. ఎలా ఓడించారు అనేటువంటిది ఇప్పుడు చెప్పుకుందాం. బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళపై ఆధిపత్యం సంపాదించడానికి కారణమైనటువంటి యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళపై ఆధిపత్యం సంపాదించడానికి కారణమైనటువంటి యుద్ధాలు ఏంటి అంటే కర్ణాటక యుద్ధాలు. ఈ కర్ణాటక యుద్ధాలు మొత్తం 3 జరుగుతాయి. కర్ణాటక యుద్ధాలు 3 జరుగుతాయి. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1746 నుంచి 48 వరకు. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1746 నుంచి 48 వరకు. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1748 నుంచి 1756 వరకు. 1748 నుంచి 1756 వరకు. మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 1763 వరకు. 1756 నుంచి 1763 వరకు. ఇలా 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళపైన ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళు సంపాదించడానికి కారణమైనటువంటి యుద్ధాలు ఏంటి అంటే కర్ణాటక యుద్ధాలు. మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 వరకు జరుగుతుంది. రెండవ కర్ణాటక యుద్ధం 1748 నుంచి 56 వరకు జరిగిద్ది. మూడవ కర్ణాటక యుద్ధం అనేది 1756 నుంచి 63 వరకు జరిగిద్ది. ఈ కర్ణాటక యుద్ధాలనే ఏమని పిలుస్తారు అంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని పిలుస్తారు. కర్ణాటక యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని కూడా పిలుస్తారు. మొత్తం 3 కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. ఈ కర్ణాటక యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని పిలుస్తారు. ఎగ్జామ్లో ఎలా అడుగుతారు అంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అనేటువంటివి ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలను ఏమని పిలుస్తారు? కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక యుద్ధాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి అంటే ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ కంపెనీల మధ్య జరిగాయి. ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ కంపెనీల మధ్య జరిగాయి కర్ణాటక యుద్ధాలు అనేటువంటివి. మొట్టమొదటిది మొదటి కర్ణాటక యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1746 నుంచి 1748 వరకు జరిగింది అని చెప్పుకున్నాం. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 వరకు జరిగింది. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున అతి సమర్థవంతమైనటువంటి గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళు నియమించినటువంటి సమర్థవంతమైనటువంటి గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటి దానికి కారణమైనటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. యాక్చువల్గా వీటిని కర్ణాటక యుద్ధాలు అని ఎందుకని పిలుస్తారు అంటే కర్ణాటక రాష్ట్రంలో జరిగాయి కాబట్టి, కర్ణాటక ప్రాంతంలో యుద్ధాలు వచ్చాయి కాబట్టి వీటిని కర్ణాటక యుద్ధాలు అని పిలవడం జరుగుతుంది. మొదటి కర్ణాటక యుద్ధం అనేది 1746 నుంచి 48 వరకు జరిగింది. ఈ యుద్ధాలకి కారణమైనటువంటి ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. మొదటి కర్ణాటక యుద్ధం జరిగే సమయానికి ఆర్కాట్ నవాబు లేకపోతే కర్ణాటక నవాబు
ఆర్కాట్ నవాబు లేకపోతే కర్ణాటక నవాబు ఎవరు అంటే అన్వరుద్దీన్. మొదటి కర్ణాటక యుద్ధం జరిగే సమయానికి ఆర్కాట్ నవాబు లేకపోతే కర్ణాటక నవాబు ఎవరు అంటే అన్వరుద్దీన్. అసలు ఈ కర్ణాటక సామ్రాజ్యం లేకపోతే ఆర్కాట్ రాజ్యం అనేటువంటి దానిని ఏర్పాటు చేసింది ఎవరు అంటే 1710వ సంవత్సరంలో సాదుల్లా ఖాన్. 1710వ సంవత్సరంలో సాదుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ ఆర్కాట్ రాజ్యం లేకపోతే కర్ణాటక రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సాదుల్లా ఖాన్ తర్వాత అతని కొడుకైనటువంటి దోస్తు అలీ అనేటువంటి వాడు రాజవడం జరుగుతుంది. ఈ దోస్తు అలీ అనేటువంటి వాడు చనిపోయిన తర్వాత నెక్స్ట్ రాజు ఎవడవుతాడు అంటే అన్వరుద్దీన్. అంటే ఆర్కాట్ రాజ్యం లేకపోతే కర్ణాటక రాజ్యాన్ని స్థాపించిందైతే సాదుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి 1710వ సంవత్సరంలో. సాదుల్లా ఖాన్ తర్వాత అతని కొడుకైనటువంటి దోస్తు అలీ అనేటువంటి వాడు రాజవడం జరుగుతుంది. దోస్త్ అలీ తర్వాత రాజైనటువంటి వ్యక్తి అన్వరుద్దీన్. మొదటి కర్ణాటక యుద్ధం సమయంలో ఈ కర్ణాటక ప్రాంతానికి నవాబుగా ఎవరున్నారు అంటే అన్వరుద్దీన్ అనేటువంటి వాడు. కర్ణాటక ప్రాంతానికి నవాబు ఎవరు అంటే ఈ అన్వరుద్దీన్ అనేటువంటి వాడు. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 వరకు జరిగినప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. మొదటి కర్ణాటక యుద్ధం సందర్భంగా డూప్లే అనేటువంటి వాడు యాక్చువల్ గా మద్రాస్ ప్రాంతంలో మద్రాస్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ కోట ఒకటి ఉండిద్ది. దానిని ఏమని పిలుస్తారు అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్. బ్రిటిష్ వాళ్ళ కోట ఏంటి అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనేటువంటిది. అదే విధంగా కడలూరు దగ్గర బ్రిటిష్ వాళ్ళది ఇంకొక కోట ఉండిద్ది, సెయింట్ డేవిడ్ కోట. కడలూరు దగ్గర ఉండేటువంటి కోట ఏంటి అంటే సెయింట్ డేవిడ్ కోట. యాక్చువల్ గా మద్రాసు ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకు ఉండేటువంటి కోటని సెయింట్ జార్జ్ ఫోర్ట్ అంటాము. కడలూరు దగ్గర బ్రిటిష్ వాళ్ళకు ఉండేటువంటి కోటని సెయింట్ డేవిడ్ కోట అంటారు. ఈ మొదటి కర్ణాటక యుద్ధం సందర్భంగా డూప్లే అనేటువంటి వాడు ఈ మద్రాస్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ జార్జ్ ఫోర్ట్ని, అదేవిధంగా కడలూరు దగ్గర ఉండేటువంటి సెయింట్ డేవిడ్ కోటని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నించడం జరుగుతుంది. ఈ ఆక్రమణకు అంటే డూప్లే చేసేటువంటి బ్రిటిష్ స్థావరాల ఆక్రమణకు సహాయం చేసినటువంటి ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మారిషస్ ప్రాంతానికి ఇంకొక అధిపతి ఉంటాడండి. మారిషస్ అనేటువంటి ప్రాంతానికి అధిపతి ఎవరు అంటే లాబర్నీస్. మారిషస్ అనేటువంటి ప్రాంతానికి అధిపతి ఎవరు అంటే లాబర్నీస్ అనేటువంటి వాడు. ఈ లాబర్నీస్ సహాయంతో డూప్లే అనేటువంటి వాడు బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలను ఆక్రమించడం జరుగుతుంది. మారిషస్ ప్రాంతానికి సంబంధించి నౌకాధిపతి అయినటువంటి లాబర్నీస్ అనేటువంటి వాడి సహాయంతో డూప్లే అనేటువంటి వాడు బ్రిటిష్ వాళ్ళ స్థావరాలను ఆక్రమించుకోవడం జరుగుతుంది. అసలు మొదటి కర్ణాటక యుద్ధం జరగడానికి రీజన్ ఏంటి అంటే ఇది భారతదేశంలో జరిగినటువంటి సంఘటన కాదు, యూరప్ లో జరిగినటువంటి సంఘటన. యూరప్ లో కూడా ఎక్కడ జరిగినటువంటి సంఘటన అంటే ఆస్ట్రియా వారసత్వ విషయంగా వచ్చినటువంటి సంఘటన. ఆస్ట్రియా వారసత్వం కోసం యాక్చువల్గా ఏంటి అంటే ఆస్ట్రియా రాజైనటువంటి 6వ చార్లెస్ అనేటువంటి వాడు చనిపోవడం జరుగుతుంది. ఆస్ట్రియా వారసుడైనటువంటి ఆస్ట్రియా రాజైనటువంటి 6వ చార్లెస్ అనేవాడు చనిపోవడం జరుగుతుంది. ఇతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు రాజుగా రావాలి అనే విషయం మీద ఫ్రెంచ్ వాళ్ళేమో ఒకరిని ప్రతిపాదిస్తారు, బ్రిటిష్ వాళ్ళేమో ఇంకొకరిని ప్రతిపాదిస్తారు. అలా వీళ్ళకు సంబంధించినటువంటి ఆస్ట్రియా వారసత్వంగా ఎవరిని రాజుగా చెయ్యాలి అనే విషయం మీద వీళ్ళిద్దరికీ కూడా గొడవ ప్రారంభమైంది. అక్కడ ఆస్ట్రియా వారసత్వం విషయంగా యూరప్ లో ప్రారంభమైనటువంటి యుద్ధం ఫలితంగా భారతదేశంలో కూడా బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఈ కంపెనీలు రెండు కూడా యుద్ధ వాతావరణం నెలకొంది. అలా ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించి గవర్నర్ అయినటువంటి డూప్లే అనేటువంటి వాడు భారతదేశంలో మద్రాస్ ప్రాంతంలో ఉండేటువంటి
బ్రిటిష్ వాళ్ళ కోటలను ఆక్రమించుకుంటాడు. ఎవరి సహాయంతో అంటే మారిషస్ నుంచి వచ్చినటువంటి నౌకాదళపతి అయినటువంటి లాబర్నీస్ సహాయంతో. దీంతో బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు తమకు సహాయం చేయమని చెప్పేసి ఆర్కాట్ ప్రాంత నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు తమకు సహాయం చేయమని చెప్పేసి ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ దగ్గరికి వెళ్తాడు. అన్వరుద్దీన్ అనేటువంటి వాడు ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి బ్రిటిష్ స్థావరాల్ని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకే అప్పగించమని చెప్పేసి డూప్లేను కోరడం జరుగుతుంది. కానీ డూప్లే అనేటువంటి వాడు ఆ ప్రపోజల్స్ కు అంగీకరించడు. దీంతో అన్వరుద్దీన్ అనేటువంటి వాడు ఈ డూప్లే పైన యుద్ధం ప్రకటిస్తాడు. అలా అన్వరుద్దీన్ మరియు డూప్లే అనేటువంటి వాళ్ళు 1746 సంవత్సరంలో అన్వరుద్దీన్ కి మరియు డూప్లేకి 1746 సంవత్సరంలో శాంతోమ్ అనేటువంటి ప్రాంతం దగ్గర యుద్ధం రావడం జరుగుతుంది. 1746 సంవత్సరంలో శాంతోమ్ అనేటువంటి ప్రాంతం వద్ద అన్వరుద్దీన్ కి మరియు డూప్లేకి మధ్య యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో డూప్లే అనేటువంటి వాడు అతి తక్కువ సైన్యం ఉన్నటువంటి డూప్లే అనేటువంటి వాడు క్రమశిక్షణతో కూడినటువంటి డూప్లే సైన్యం అతి పెద్దదైనటువంటి అన్వరుద్దీన్ సైన్యాన్ని ఓడించడం జరిగింది. ఈ యుద్ధాన్నే ఏమని పిలుస్తారు అంటే శాంతోమ్ యుద్ధం అని పిలుస్తారు. 1746 సంవత్సరంలో శాంతోమ్ యుద్ధం ఎవరెవరి మధ్య వచ్చింది అంటే అన్వరుద్దీన్ మరియు డూప్లేకి మధ్య వచ్చింది. అతిపెద్ద సైన్యమైనటువంటి అన్వరుద్దీన్ సైన్యాన్ని డూప్లే అనేటువంటి వాడు అతి చిన్న సైన్యంతో ఓడించడం జరిగింది. ఇలా డూప్లే అనేటువంటి వాడు అన్వరుద్దీన్ ఓడించాడు. మొదటి కర్ణాటక యుద్ధం సందర్భంగా డూప్లే పైచేయి సాధించడం జరిగింది. కాకపోతే డూప్లేకి మరియు ఇతని యొక్క స్నేహితుడైనటువంటి మారిషస్ అధిపతి అయినటువంటి లాబర్నీస్, డూప్లేకి మరియు లాబర్నీస్ అనేటువంటి వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా డిఫరెన్సెస్ రావడంతో, విభేదాలు రావడంతో లాబర్నీస్ అనేటువంటి వాడు తన యొక్క సైన్యాన్ని తీసుకొని మళ్ళీ మారిషస్ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1748 సంవత్సరంలో, మొదటి కర్ణాటక యుద్ధం 1748 సంవత్సరంలో ఆగిపోతుంది. ఏ సంధి ద్వారా ఆగిపోతుంది అంటే ఎక్స్లా చాపెల్ సంధితో. ఏ సంధితో ఆగిపోతుంది అంటే ఎక్స్లా చాపెల్ సంధితో. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 వరకు జరిగింది. మొదటి కర్ణాటక యుద్ధం సందర్భంగా ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే అనేటువంటి వాడు మొదటి కర్ణాటక యుద్ధం రావడానికి కారణం ఏంటి అంటే యూరోప్ లో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేటువంటిది. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ఫలితంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ కంపెనీల మధ్య ఉద్రిక్తతలు వచ్చాయి. ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే అనేటువంటి వాడు బ్రిటిష్ స్థావరాలను ఆక్రమించుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు ఆర్కాట్ నవాబ్ అయినటువంటి అన్వరుద్దీన్ సహాయాన్ని కోరడం జరిగింది. అన్వరుద్దీన్ అనేటువంటి వాడు ఈ ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లేతో 1746లో శాంతోమ్ అనేటువంటి ప్రాంతంలో శాంతోమ్ యుద్ధం చేశాడు. కాకపోతే శాంతోమ్ యుద్ధంలో డూప్లే అనేటువంటి వాడు అన్వరుద్దీన్ ఓడించాడు. దీంతో మొదటి కర్ణాటక యుద్ధంలో డూప్లేదే పైచేయి సాధించారు. కాకపోతే అక్కడ యూరోప్ లో 1748లో చేసుకున్నటువంటి ఎక్స్లా చాపెల్ అనేటువంటి సంధి ద్వారా భారతదేశంలో కూడా మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటి దానిని ఆపివేయడం జరిగింది. ఎవరి స్థావరాలని వాళ్ళు ఉంచేసుకోవడం, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క స్థావరాలను మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకే ఇచ్చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ స్థావరాలని వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇదే మొదటి కర్ణాటక యుద్ధం. రెండవ కర్ణాటక యుద్ధం అనేది నెక్స్ట్ యుద్ధం ఏంటి అంటే రెండవ కర్ణాటక యుద్ధం. ఈ రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1748 నుంచి 56 వరకు జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం అనేది 1748 నుంచి 56 వరకు జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం జరగడానికి రీజన్స్ అనేటువంటివి ఎక్కడో ప్రపంచంలో జరగలేదు. భారతదేశంలోని రాజుల యొక్క అంతర్గత విషయాల ఫలితంగా రెండవ కర్ణాటక యుద్ధం అనేది రావడం జరిగింది. యాక్చువల్గా మొదటి కర్ణాటక యుద్ధానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడో యూరోప్ లో జరిగినటువంటి ఆస్ట్రియా వారసత్వ విషయం. అదే రెండో కర్ణాటక యుద్ధానికి రీజన్ ఏంటి అంటే భారతదేశంలోనే
భారతదేశంలోని అంతర్గత రాజుల యొక్క అంటే భారతదేశంలోని రాజుల యొక్క అంతర్గత విభేదాల వల్ల రెండవ కర్ణాటక యుద్ధం వచ్చింది. రెండవ కర్ణాటక యుద్ధంలో భారతదేశంలోని రాజులు రెండు కూటముల్లాగా ఏర్పడడం జరిగింది. భారతదేశంలోని రాజులు రెండు కూటముల్లాగా ఏర్పడింది. యాక్చువల్గా కర్ణాటక ప్రాంతం లేకపోతే ఆర్కాట్ ప్రాంతం, కర్ణాటక ప్రాంతం లేకపోతే ఆర్కాట్ ప్రాంతంలో ఇద్దరు రాజులు, ఇద్దరు వ్యక్తులు సింహాసనం కోసం వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే ఒకడు అన్వరుద్దీన్, రెండోవాడు చందా సాహెబ్. ఆర్కాట్ ప్రాంతంలో సింహాసనం కోసం వీళ్ళిద్దరు కూడా అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్ అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు అవుతాయి. అదే నిజాం రాజ్యంలో అంటే హైదరాబాద్ రాజ్యంలో, నిజాం ప్రాంతంలో హైదరాబాద్ రాజ్యంలో ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తులకి, వాళ్ళు ఎవరు అంటే ఒకడు నాజర్ జంగ్, అదేవిధంగా ముజఫర్ జంగ్. వీళ్ళిద్దరికీ కూడా సింహాసనం విషయంగా ఎవరు రాజు అవ్వాలి అనేటువంటి విషయంగా వీళ్ళిద్దరికీ కూడా విభేదాలు రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా సింహాసనం అధిష్ఠించడానికి వీళ్ళిద్దరూ కూడా ఒకరిలో ఒకరు గొడవలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. కర్ణాటక ప్రాంతంలో అన్వరుద్దీన్కి చందా సాహెబ్కి వీళ్ళిద్దరికీ కూడా గొడవ స్టార్ట్ అయింది. అదేవిధంగా నిజాం లేకపోతే హైదరాబాద్ రాజ్యంలో నాజర్ జంగ్కి ముజఫర్ జంగ్కి వీళ్ళిద్దరికీ కూడా సింహాసనం విషయంగా గొడవ స్టార్ట్ అయింది. యాక్చువల్గా రాజ్యం అనేటువంటిది, రాజులు అనేటువంటి వాళ్ళు రెండు కూటముల్లాగా విడిపోవడం జరిగింది. ఈ అన్వరుద్దీన్ మరియు నాజర్ జంగ్ అనేటువంటి వ్యక్తులకు ఎవరు మద్దతు ఇచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అన్వరుద్దీన్ మరియు నాజర్ జంగ్కి ఎవరు మద్దతు ఇచ్చారు అంటే బ్రిటిష్ వాళ్ళు. చందా సాహెబ్ మరియు ముజఫర్ జంగ్ అనేటువంటి వాళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చారు అంటే ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా భారతదేశంలోని రాజుల యొక్క అంతర్గత విషయాల్లో బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ కంపెనీలు జోక్యం చేసుకోవడం వల్ల రెండవ కర్ణాటక యుద్ధం జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది రెండు కూటముల మధ్య జరిగింది. ఆ కూటములు ఏంటి అంటే అన్వరుద్దీన్ నాజర్ జంగ్ అనేటువంటి వాడు ఒక కూటమి, వీళ్ళకి సహాయం చేసింది బ్రిటిష్ వాళ్ళు. అదేవిధంగా చందా సాహెబ్ ముజఫర్ జంగ్ అనేటువంటి వాళ్ళు ఒక కూటమి, వీళ్ళకి సహాయం చేసింది ఫ్రెంచ్ వాళ్ళు. ఇలా బ్రిటిష్ వాళ్ళకి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య భారతదేశంలోని రాజుల యొక్క అంతర్గత విషయాల ఫలితంగా రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది రావడం జరిగింది. ఈ రెండవ కర్ణాటక యుద్ధం జరిగిన సమయంలో మళ్ళీ ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. రెండో కర్ణాటక యుద్ధం సందర్భంగా కూడా ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే అనేటువంటి వాడు. ఈ డూప్లే అనేటువంటి వాడు 1749 సంవత్సరంలో డూప్లే అనేటువంటి వాడు 1749 సంవత్సరంలో చందా సాహెబ్, డూప్లే అనేటువంటి వాడు 1740 సంవత్సరంలో చందా సాహెబ్ ముజఫర్ జంగులతో కలిసి అంబూరు యుద్ధంలో, ఏ యుద్ధము అంటే అంబూరు యుద్ధం 1749 సంవత్సరంలో డూప్లే అనేటువంటి వాడు చందా సాహెబ్ ముజఫర్ జంగులతో కలిసి అంబూరు యుద్ధంలో అన్వరుద్దీన్ను చంపేయడం జరుగుతుంది. అంబూరు యుద్ధంలో ఎవరిని చంపేశాడు అంటే అన్వరుద్దీన్ను చంపేయడం జరుగుతుంది. 1749 సంవత్సరంలో అంబూరు యుద్ధంలో అన్వరుద్దీన్ను చంపేసింది ఎవరు అంటే డూప్లే అనేటువంటి వాడు. ఇంకా అన్వరుద్దీన్ చనిపోయాడు కాబట్టి ఆర్కాట్ ప్రాంతానికి నవాబుగా ఎవరిని చేశారు అంటే చందా సాహెబ్ని. ఆర్కాట్ ప్రాంతానికి నవాబు ఎవడయ్యాడు అంటే చందా సాహెబ్ ఆర్కాట్ నవాబు అవడం జరిగింది. అన్వరుద్దీన్ యొక్క కొడుకైనటువంటి మహమ్మద్ అలీ అనేటువంటి వాడు తిరుచునాపల్లికి పారిపోవడం జరుగుతుంది. అన్వరుద్దీన్ కొడుకైనటువంటి మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి పారిపోవడం జరుగుతుంది. అంటే కర్ణాటక ప్రాంతంలో విజయం ఎవరికి వచ్చింది అంటే ఫ్రెంచ్ వాళ్ళకు వచ్చింది. ఫ్రెంచ్ వాళ్ళ యొక్క మద్దతుదారుడైనటువంటి చందా సాహెబ్ను సింహాసనానికి అధిష్ఠించాడు. అదేవిధంగా నెక్స్ట్ హైదరాబాద్ ప్రాంతంలో నవాబ్ అయినటువంటి నాజర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని, హైదరాబాద్ ప్రాంతపు నవాబ్ అయినటువంటి నాజర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని 1750 సంవత్సరంలో కడప కర్నూల్ నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి చేత కుట్రపూరితంగా నాజర్ జంగ్ను చంపేయడం జరుగుతుంది.
యాక్చువల్గా డూప్లే అనేటువంటి వాడు కుట్రలు చేసి కడప కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ అనేటువంటి వాడికి నీకు చాలా గిఫ్ట్లు ఇస్తాను, చాలా లంచం ఇస్తానని చెప్పేసి హిమ్మత్ ఖాన్ అనేటువంటి వాడి చేత 1750వ సంవత్సరంలో నాజర్ జంగ్ అనేటువంటి వాడిని చంపేయించడం జరిగింది. దీనితో హైదరాబాదు ప్రాంతంలో కూడా ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని రాజుగా ప్రకటించడం జరిగింది. అంటే మొదటి దశలో రెండవ కర్ణాటక యుద్ధం మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు కంప్లీట్గా ఆధిపత్యం సంపాదించారు. కర్ణాటక ప్రాంతంలోనేమో ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి చందా సాహెబ్ను రాజుగా చేశారు. అదేవిధంగా హైదరాబాదు ప్రాంతంలో ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి ముజఫర్ జంగ్ను రాజుగా చేశారు. ఇటువంటి సమయంలో ఈ యుద్ధాన్ని డీల్ చేయడం కోసం, అంటే డూప్లేను డీల్ చేయడం కోసం ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఒక చిన్న ఎంప్లాయీ అయినటువంటి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తిని, ఈస్ట్ ఇండియా కంపెనీలో గుమస్తాగా పనిచేసేటువంటి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తిని ఈ కర్ణాటక ప్రాంతానికి పంపిస్తుంది. ఈ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి 1752వ సంవత్సరంలో ఆర్కాట్ యుద్ధం చేస్తాడు. 1752వ సంవత్సరంలో ఆర్కాట్ యుద్ధం ఎవరితో చేశాడు అంటే చందా సాహెబ్తో చేస్తాడు. ఎవరితో చేస్తాడు అంటే చందా సాహెబ్తో చేస్తాడు. ఆర్కాట్ యుద్ధం చేసి చందా సాహెబ్ను చంపేస్తాడు. అంటే ఏంటి అంటే మొదటగా సింహాసనాన్ని అన్వరుద్దీన్ నుంచి చందా సాహెబ్ తీసేసుకుంటాడు. ఈ చందా సాహెబ్ను ఓడించడం కోసం రాబర్ట్ క్లైవ్, అంటే బ్రిటిష్ కంపెనీకి చెందినటువంటి రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ తోటి 1752వ సంవత్సరంలో ఆర్కాట్ యుద్ధం చేశాడు. ఈ ఆర్కాట్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపేయించడం జరిగింది. రాబర్ట్ క్లైవ్ చందా సాహెబ్ను చంపేసి బ్రిటిష్ మద్దతుదారుడైనటువంటి అన్వరుద్దీన్ కొడుకైనటువంటి మహమ్మద్ అలీ అనేటువంటి వాడిని రాజుగా ప్రకటించడం జరిగింది. అంతే మొదటగా డూప్లే గెలిచినప్పటికీ మళ్ళీ వాళ్ళ నుంచి ఎవరు స్వాధీనం చేసుకున్నారు అంటే బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతం నవాబ్ అయినటువంటి ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని యాక్చువల్గా ఈ నాజర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని చంపేసిన తర్వాత రాజు ఎవడయ్యాడు అంటే ముజఫర్ జంగ్ అయ్యాడు. తనను రాజుగా చేసినందుకు గిఫ్ట్గా, అంటే తనను రాజుగా చేసినందుకు కృతజ్ఞతగా ముజఫర్ జంగ్ అనేటువంటి వాడు చాలా బహుమానాలను డూప్లేకి ఇచ్చేస్తాడు. ఇక్కడ ఇలా ఇచ్చినటువంటి గిఫ్ట్లలో తనకు పక్షపాతం చూపించారు అని చెప్పేసి కడప కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ అనేటువంటి వాడు ముజఫర్ జంగ్ను కూడా చంపేయడం జరుగుతుంది. హిమ్మత్ ఖాన్ అంటే ముజఫర్ జంగ్ను ఎలా చంపేశారు అంటే ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని ఎలా చంపేశారు అంటే మళ్ళీ కడప కర్నూలు నవాబ్ అయినటువంటి హిమ్మత్ ఖాన్ అనేటువంటి వాడు రాయచోటి దగ్గర ఉండేటువంటి లక్కిరెడ్డిపల్లి అనేటువంటి ప్లేస్ లో ముజఫర్ జంగ్ను చంపేయడం అంటే కడప కర్నూలు నవాబు చేతుల్లో హైదరాబాదు నిజాంలైనటువంటి నాజర్ జంగ్ మరియు ముజఫర్ జంగ్ ఇద్దరు కూడా చనిపోవడం జరుగుతుంది. మొదట్లో డూప్లే కుట్ర ఫలితంగా నాజర్ జంగ్ను చంపేస్తే రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాడు కడప కర్నూలు నవాబులతో మాట్లాడి లక్కిరెడ్డిపల్లె దగ్గర ముజఫర్ జంగ్ను కూడా చంపేయించడం జరిగింది. అంటే హైదరాబాదు ప్రాంతంలో కూడా ఎవరిది పైచేయి సాధించారు అంటే బ్రిటిష్ వాళ్ళు పైచేయి సాధించడం జరిగింది. ఇటువంటి సిచ్యుయేషన్ లో హైదరాబాదు ప్రాంతం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినటువంటి వాడు ఫ్రెంచ్ యొక్క సేనాధిపతి ఇంకొక వ్యక్తి ఉంటాడు, బుస్సీ అనేటువంటి వాడు. ఫ్రెంచ్ సేనాధిపతి ఇంకొకడు ఉంటాడు, బుస్సీ అనేటువంటి వాడు. ఈ బుస్సీ అనేటువంటి వాడు ఈ హైదరాబాద్ నిజాంకి రక్షణగా హైదరాబాద్ రాజ్యంలో ఉంటాడు. బుస్సీ అనేటువంటి వాడు హైదరాబాద్ నిజాంకి రక్షణగా హైదరాబాద్ రాజ్యంలో ఉంటాడు. ఎప్పుడైతే ముజఫర్ జంగ్ అనేటువంటి వాడు ముజఫర్ జంగ్ను చంపేశారో వెంటనే నాజర్ జంగ్ యొక్క సోదరుడైనటువంటి సలాబత్ జంగ్ అనేటువంటి వాడిని రాజుగా చేయడం జరిగింది. నాజర్ జంగ్ అనేటువంటి వాడు తమ్ముడైనటువంటి సలాబత్ జంగ్ను రాజుగా చేయడం జరిగింది.
దీనితో రెండవ కర్ణాటక యుద్ధంలో యుద్ధం మొదటి దశలో ఫ్రెంచ్ వాళ్ళు ఆధిపత్యం సంపాదించినప్పటికీ డూప్లే అనేటువంటి వాడు బ్రిటిష్ వాళ్ళపై ఆధిపత్యం సంపాదించినప్పటికీ యుద్ధం చివరికి వచ్చేసరికి రాబర్ట్ క్లైవ్ ఎంటర్ అయిన తర్వాత యుద్ధం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు గెలవడం జరిగింది. అంటే రెండవ కర్ణాటక యుద్ధం చివరి దశలో బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం సంపాదించి కర్ణాటకలో ఆర్కాటు ప్రాంతంలో మహమ్మద్ అలీని రాజుగా చేశారు. అదే విధంగా హైదరాబాద్ నవాబ్ అయినటువంటి ముజఫర్ జంగ్ను చంపేస్తారు. కాకపోతే హైదరాబాద్ లో బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం సంపాదించలేకపోయారు. ఎందుకని అంటే ఫ్రెంచ్ వాళ్ళ యొక్క సేనాధిపతి అయినటువంటి బుస్సీ అనేటువంటి వాడు ముజఫర్ జంగ్ చనిపోయిన వెంటనే ఇతను సలాబత్ జంగ్ అనేటువంటి వాడిని రాజుగా చేయడం జరిగింది. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 సంవత్సరంలో జరిగినటువంటి పాండిచ్చేరి సంధి ఫలితంగా 1756లో జరిగినటువంటి పాండిచ్చేరి సంధి ఫలితంగా ఆగిపోతుంది. 1756లో పాండిచ్చేరి సంధి ఫలితంగా యుద్ధం ఆగిపోతుంది. ఈ యుద్ధం ఆగిపోవడానికి పాండిచ్చేరి సంధి చేసుకోవడం జరిగింది. ఈ సంధి చేసుకొని యుద్ధం ఆగిపోయిన తర్వాత డూప్లే అనేటువంటి వాడిని ఫ్రాన్స్కు పిలిపించి, అంటే ఫ్రెంచ్ దేశానికి పిలిపించి అక్కడ జైల్లో పెట్టేయడం జరిగింది డూప్లే అనేటువంటి వాడిని. యాక్చువల్గా డూప్లే అనేటువంటి వాడు అతి సమర్థవంతమైనటువంటి ఫ్రెంచ్ గవర్నర్. కాకపోతే అతనికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి తగినంత మద్దతు దొరకలేదు. ఎందుకని అంటే ఫ్రెంచ్ కంపెనీ అనేటువంటిది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, వెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. దీనితోటి డూప్లే అనేటువంటి వాడు రెండో కర్ణాటక యుద్ధంలో ఓడిపోవడంతో అతనిని వెనక్కి పిలిపించి రీకాల్ చేసి జైల్లో పెట్టేయడం జరిగింది డూప్లే అనేటువంటి వాడు. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది మన భారతదేశంలో జరిగినటువంటి రాజుల యొక్క అంతర్గత విషయాల ఫలితంగా రెండవ కర్ణాటక యుద్ధం సంభవించింది. రెండవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది రెండు కూటముల మధ్య జరిగింది. అది ఆర్కాట్ ప్రాంతంలో అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్ అనేటువంటి వాడు, వాళ్ళిద్దరికీ వారసత్వ విషయంగా తగాదాలు వచ్చాయి. హైదరాబాద్ ప్రాంతంలో నాజర్ జంగుకి ముజఫర్ జంగుకి తగాదాలు వచ్చాయి. ఈ రెండు కూటములకు ఒక కూటమికేమో బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇచ్చారు, ఇంకో కూటమికేమో ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఇలా ఆధిపత్యం కోసం బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ కంపెనీలు యుద్ధం చేసుకున్నాయి. అంబూరు యుద్ధం 1749లో అన్వరుద్దీన్ చంపేయడం జరిగింది డూప్లే అనేటువంటి వాడు. ఆర్కాట్ యుద్ధంలో 1752 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వాడు చందా సాహెబ్ను చంపేయడం జరిగింది. దీనితోటి ఈ యుద్ధం అనేటువంటిది ఆపేయాలి అని చెప్పేసి పాండిచ్చేరి సంధిని ఎప్పుడు చేసుకున్నారు అంటే 1756 సంవత్సరం. మొదటి కర్ణాటక యుద్ధం అనేటువంటిది ఆగిపోవడానికి కారణమైనటువంటి సంధి ఎక్స్లా చాపెల్ సంధి. రెండవ కర్ణాటక యుద్ధం ఆగిపోవడానికి కారణమైన సంధి ఏంటి అంటే పాండిచ్చేరి సంధి అనేటువంటిది. లాస్ట్ది మూడవ కర్ణాటక యుద్ధం. లాస్ట్ది ఏంటి అంటే మూడవ కర్ణాటక యుద్ధం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1756 నుంచి 63 వరకు జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1756 నుంచి 63 వరకు జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ఎందుకు జరిగింది అంటే 1756 సంవత్సరంలో మూడవ కర్ణాటక యుద్ధం ఎందుకు జరిగింది అంటే 1756 సంవత్సరంలో అమెరికాలో ప్రారంభమైనటువంటి 1756 సంవత్సరంలో అమెరికాలో ప్రారంభమైనటువంటి సప్తవర్ష సంగ్రామం 7 సంవత్సరాలు జరిగిద్దండి యుద్ధం అనేటువంటిది. అమెరికా మద్దతు ఇచ్చినటువంటి దేశం ఫ్రాన్స్ దేశం. అమెరికా స్వతంత్రం కోసం మద్దతు ఇచ్చింది ఫ్రాన్స్ అనేటువంటిది. యాక్చువల్గా అమెరికా అనేటువంటిది ఎవరి యొక్క కంట్రోల్లో ఉండిద్ది అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండిద్ది. ఈ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి అమెరికా అనేటువంటి దేశానికి స్వతంత్రం కోసం హెల్ప్ చేసినటువంటి దేశం ఫ్రాన్స్ అనేటువంటిది. అమెరికా దేశంలో సప్తవర్ష సంగ్రామం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1756లో ప్రారంభమైంది. అమెరికా ఆధిపత్యం ఫలితంగా సప్తవర్ష సంగ్రామం 1756లో ప్రారంభమైంది. ఇదే సంవత్సరం భారతదేశంలో కూడా ఆంగ్లో మరియు ఫ్రెంచ్ కంపెనీలు అనేటువంటివి ఇక్కడ కూడా యుద్ధం స్టార్ట్ చేసుకున్నాయి. అదే మూడవ కర్ణాటక యుద్ధం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం సందర్భంగా జరిగినటువంటి ఒక ప్రముఖ యుద్ధం వందవాసి యుద్ధం.
మూడవ కర్ణాటక యుద్ధం సందర్భంగా జరిగినటువంటి ఒక ప్రముఖ యుద్ధం ఏంటి అంటే వందవాసి యుద్ధం, లేకపోతే వ్యాండీ వాష్ వార్. వందవాసి యుద్ధం లేకపోతే వ్యాండీ వాష్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1760వ సంవత్సరం. వందవాసి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. వందవాసి లేకపోతే వ్యాండీ వాష్ వార్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 1760వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌంట్ డి లాలీ, ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌంట్ డి లాలీకి, అదేవిధంగా బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయినటువంటి సర్ ఇర్క్యూట్, ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌంట్ డి లాలీకి, అదేవిధంగా బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి సర్ ఇర్క్యూట్ కి మధ్య వీళ్ళిద్దరికి వాండీ వాష్ వార్ లేకపోతే వందవాసి యుద్ధం అనేటువంటిది రావడం జరిగింది. వ్యాండీ వాష్ వార్ లేకపోతే వందవాసి యుద్ధం అనేటువంటిది రావడం జరిగింది. ఈ వ్యాండీ వాష్ వార్ లేకపోతే వందవాసి యుద్ధం జరిగినప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు అంటే కౌంట్ డి లాలీ, అదేవిధంగా బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే సర్ ఇర్క్యూట్ అనేటువంటి వాడు. ఈ వందవాసి యుద్ధంలో సర్ ఇర్క్యూట్ అనేటువంటి వాడు కౌంట్ డి లాలీని ఓడించేసి బంధించడం జరిగింది. సర్ ఇర్క్యూట్ అనేటువంటి వాడు ఈ కౌంట్ డి లాలీని ఓడించి బంధించి వేయడం జరిగింది. అంటే వందవాసి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అంటే భారతదేశంలో ఫ్రెంచ్ కంపెనీల పైన కంప్లీట్ ఆధిపత్యం సంపాదించారు బ్రిటిష్ వాళ్ళు అనేటువంటి వాళ్ళు. ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది 1763వ సంవత్సరంలో, మూడవ కర్ణాటక యుద్ధం అనేది 1763వ సంవత్సరంలో జరిగినటువంటి ప్యారిస్ సంధి ద్వారా ఆగిపోతుంది. మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ఏ సంధితోటి ఆగిపోతుంది? ప్యారిస్ సంధితోటి ఆగిపోతుంది. యాక్చువల్గా ప్యారిస్ సంధి అనేటువంటిది ఎక్కడ చేసుకుంటారు అంటే అమెరికాలో చేసుకుంటారు. సప్తవర్ష సంగ్రామం ఆగిపోవడానికి రీజన్ సంధి ఏంటి అంటే కారణమైన సంధి ప్యారిస్ సంధి అనేటువంటిది. ఈ ప్యారిస్ సంధి అనేటువంటిది యూరోప్ లో చేసుకుంటారు. ఆ ప్యారిస్ సంధి ఫలితంగా భారతదేశంలో కూడా ఈ మూడవ కర్ణాటక యుద్ధం అనేటువంటిది ఆగిపోతుంది. ఇలా ఈ మూడు కర్ణాటక యుద్ధాల ఫలితంగా అంటే 1746 నుంచి 48 వరకు మొదటి కర్ణాటక యుద్ధం, 1748 నుంచి 56 వరకు రెండవ కర్ణాటక యుద్ధం, 56 నుంచి 63 వరకు మూడవ కర్ణాటక యుద్ధం జరిగాయి. ఈ మూడు కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచ్ వాళ్ళని ఓడించేసినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది కంప్లీట్ గా ఆధిపత్యం సంపాదించడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది కంప్లీట్ గా ఆధిపత్యం సంపాదించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతితోటి, బ్రిటిష్ వాళ్ళ యొక్క రక్షణతోటి కేవలం పాండిచ్చేరి ప్రాంతంలో మాత్రమే వ్యాపారం చేసుకునే విధంగా, కేవలం పాండిచ్చేరి ప్రాంతంలోనే వ్యాపారం చేసుకునే విధంగా ఈ ఫ్రెంచ్ వాళ్ళు 1954 వరకు కూడా భారతదేశంలో ఉన్నారు. ఎప్పటి వరకు ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో ఉన్నారు అంటే 1954 వరకు కూడా భారతదేశంలో ఉన్నారు. ఈ ఫ్రెంచ్ వాళ్ళు 1954వ సంవత్సరంలో పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ అనేటువంటి ప్రాంతాలను భారతీయులకు అప్పగించేసి, అంటే పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ అనేటువంటి ప్రాంతాలను భారతీయులకు అప్పగించేసి వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇలా ఈ మూడు కర్ణాటక యుద్ధాల ఫలితంగా భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళపైన ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళు సాధించారు. ఇలా మిగతా అన్ని రాజ్యాలను కూడా ఓడించేసి, అంటే 5 యూరప్ రాజ్యాలు వచ్చాయి. ఈ 5 యూరప్ రాజ్యాల్లో 4 రాజ్యాలను ఓడించేసి బ్రిటన్ అనేటువంటిది కంప్లీట్ ఆధిపత్యం సంపాదించడం జరిగింది. ఇలా మిగతా అన్ని రాజ్యాలపైన ఆధిపత్యం ఎవరు సంపాదించారు అంటే బ్రిటిష్ వాళ్ళు సంపాదించడం జరిగింది.